రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైన దైవ జనాంగమా, మరి యొక్క పర్యాయము దేవదేవుడు ఆయన రెక్కల చాటున మనందరినీ భద్రపరిచి మరొక అవకాశమును మనకు అనుగ్రహించినందుకు రెండు చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రము చెబుదాం. చేసి వచ్చారా? గట్టిగా చెప్పండి ఒకసారి, కొంచెం చెప్పడం గట్టిగా. హల్లెలూయా. దేవుణ్ణి స్తుతించుట మంచిది. ప్రేమ దేవుని పెట్టారా? దేవుని వాక్యంలోనికి వెళ్తున్నాం. ఎవరు అటు ఇటు తిరగవద్దు. యోహాను సువార్త 7వ అధ్యాయము. యోహాను సువార్త 7వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చదువుకుంటాం. యేసు ఇంకా కొంతకాలము నేను మీతో కూడా నుందును, తరువాత నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుదును. చాలండి. చదవబడిన వాక్యమును మనము పరిశీలించిన వారమైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వయముగా ఈ మాటలు తెలియజేస్తున్నారు. ఒకానొక పర్యాయము పస్కా పండగలో యేసుక్రీస్తు ప్రభువారు పస్కాను ఆచరించుటకు వచ్చిన సమయమున అక్కడున్న వారు అడిగిన కొన్ని ప్రశ్నలకు దేవుడు అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు జవాబు చెబుతున్నప్పుడు అక్కడున్న వారు ఒక మాట ప్రభువుని అడిగినట్లుగా మనం చూస్తాం. 30వ వచనం కాడి నుంచి మనం చదివితే, అందుకు వారు ఆయనను పట్టుకుని యత్నము చేసిరి గాని ఆయన గడియ ఇంకా రాలేదు కనుక ఎవడును ఆయనను పట్టుకొనలేదు. మరియు జనసమూహములు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచి క్రీస్తు వచ్చినప్పుడు ఈయన చేసిన వాటికంటే ఎక్కువ సూచక్రియలు చేయునా అని చెప్పుకున్నది. జన సమూహము ఆయన గూర్చి ఇలాగు కనుగొనుట పరిసయ్యులు విన్నప్పుడు ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయనను పట్టుకొనుటకు పండ్రోతులు పంపిరి. యేసు ఇంకను కొంతకాలము నేను మీతో కూడా నుందును. చూడండి ప్రేమ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తును పట్టుకోవాలని, యేసుక్రీస్తుని బంధించాలని అలనాడు రోమా పట్టణస్థులు, రోమా సైనికులు, రోమా యొక్క పరిధిలో పరిసేలుగాను పరిచారకులుగాను పనిచేస్తున్న వారు యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఎన్నో కుట్రలు పన్ని ఆయన పట్టుకునే యత్నం చేస్తున్నారు. కారణం, ఎందుకు యేసును పట్టుకోవాలి? ఆయన కేవలము ప్రబోధకుడే కదా, ఏదో 4 మాటలు చెప్పుకొని వెళ్ళిపోయేవాడే కదా అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు సువార్త ప్రకటిస్తున్నప్పుడు కొన్ని వేల మంది జనం ఆయన్ని వెంబడిస్తున్నారు. ఎక్కడ కత్తి పట్టినట్లు కానీ రెచ్చగొట్టిన మాటలు కానీ ఆయన పలకలేదు. కానీ కేవలము యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడే ప్రతి మాటలో సత్యము, ఆయన వెనకాల జనమును చూచి, అయ్య బాబోయ్, ఇప్పటికే మనము బరబ్బాతో పడలేకపోతున్నాం. బరబ్బా బందిపోటు దొంగ, బరబ్బా రోమా యొక్క ప్రభుత్వాన్ని పడగొట్టాలని, తామే ప్రభుత్వంగా నిలబడాలని ఎన్నో కుట్రలు పన్నుతూ ఇస్కరియోతు యోధా సహాయంతో ఎన్నో పన్నాగాలు ప్రయత్నిస్తున్న దినాల్లో యేసుక్రీస్తు యొక్క ప్రబోధనలు విన్న యోధా ప్రభు వైపు తిరిగాడు. ఆలోచన చేయండి. మీరు ఇప్పుడు ఆలోచన ఏంటంటే, అలనాడు బరబ్బాతో ఉన్న యోధా యేసుతో ఉన్నాడు, అనేక జనసంద్రము యేసుతో ఉన్నారు. ఆయన మాటలు చాలా పదులుగాను చాలా విలువైనవిగా ఉన్నవి. కాబట్టి ఈయనే ఒకవేళ రోమా ప్రభుత్వాన్ని పడగొట్టి తానా ప్రభుత్వాన్ని కట్టుకుంటాడేమో, మాటల మాంత్రికుడుగా అనేకులను ఆయన తన వైపుకు తిప్పుకుంటున్నారు అని ఒక ఆలోచన కలిగిన పరిచయులు అక్కడున్న వారు
కొన్నిసార్లు ఆయనను దేవాలయంలో పట్టుకోవాలని ప్రయత్నించారు. కొన్నిసార్లు బహిరంగ ప్రదేశంలో యేసును పట్టుకోవాలని ప్రయత్నించారు. ఇదిగో ఇక్కడ కూడా మరొక పర్యాయము యేసును పట్టుకోవాలి అని చూసినప్పుడు ఆ బండ్రోతులతో యేసయ్య చెబుతున్న ఒక శ్రేష్టమైన మాట, అబ్బాయ్ ఇంకా పట్టుకోవడానికి నాకు సమయం ఉంది. ఆ పట్టుకునే సమయంలో నేనే పస్కా బలి పశువుగా మరణిస్తాను. గెత్సేమనే తోటలో మీరు నన్ను సమాధి చేస్తారు, శిలువ మీద నన్ను చిత్రహింసలు పెడతారు. కాబట్టి నన్ను నేను మీకు అప్పగించుకోవడానికి చాలా టైం ఉంది, కానీ ప్రస్తుతము నా మాట వినండి, నేను మీతో కూడా ఉండవలసిన సమయం ఇంకా ఉంది. దేవుడు అన్నాడు, ఇంకా నేను మీతో ఉండాలి అంటున్నాడు. దేవుడు మనకు అవసరం అంటారా? 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు చెయ్యి పట్టుకొని దేవుడు నడిపిస్తే వారు ఏమన్నారు తెలుసా? ఇంక మేము చనిపిల్లలు అనుకుంటున్నారా, చిన్నపిల్లలు అనుకుంటున్నారా తప్పుకోవడానికి? అందుకనే నిర్గమాకాండం 33 అధ్యాయం చదివితే మొదటి 5 వచనములో ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దాటించిన తరువాత దేవాది దేవుడు ఐగుప్తీల బానిసత్వం నుంచి బయటికి వచ్చినప్పుడు ఎర్ర సముద్రము దగ్గర పట్టుకున్నాడంటే దేవుడు వారి చెయ్యిని. అయితే ఈ 33 అధ్యాయము సీనాయి పర్వతం కిందకు వచ్చినప్పుడు 40 సంవత్సరాలు దేవుడు ఆయన చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నాడు, ఒక చిన్న బిడ్డను నడిపిస్తున్నట్లు. వాళ్ళే 5వ వారంలో కంటే వాళ్ళకు ఒక విసుకొచ్చిందంట. ఇంకెంతకాలం యేసు మనతో ఉంటాడు, ఇంకెంతకాలం ఆయన మనం చేయబట్టి నడిపిస్తాడు, మాకు స్వేచ్ఛ వద్దా, మాకు ఏమైనా మా యొక్క వ్యక్తిగత అనుభవాలు వద్దా మాకు, ఇంకా ఆయన చెప్పినట్లుగానే నడవాలా అన్నప్పుడు దేవుడు 5-6 వచనాల్లో చెప్తాడు, మీరు లోబడనల్లని జనులు గనక నేను మీ చెయ్యి విడిచిపెట్టేస్తున్నా. కానీ మోషే ప్రార్థన చేస్తాడు, నీ చెయ్యి అరగని సన్నిధి మాకు కావాలి, నువ్వు మాతో ఉన్నావని ఎలా తెలుస్తుందని 14వ వచనంలో ప్రభుతో మాట్లాడినట్లుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈరోజు యేసయ్య మనతో చెబుతున్న ఒక శ్రేష్టమైన మాట మనం గుర్తుపెట్టుకుందాం. దేవుడు అన్నాడు, అమ్మా నీ చెయ్యి విడిచిపెట్టాలనుకుంటున్నా. ఈరోజు చాలా మంది యేసు క్రీస్తుని నమ్ముకోండి, బాప్తీసాలు పొందండి అంటే ఏం చెప్తారో తెలుసా? ఇంకా మాకు కొన్ని ఇష్టాలు పోలేదండి, ఇంకా కొన్ని మాకు మత కట్టుబాట్లు ఉన్నాయండి, ఇంకా మా తాత ముత్తాతలు మా కొడుకు కూతుర్ల పెళ్ళిళ్ళు కురుళ్ళు శ్రీమంతాలు ఉన్నాయా? ఎవరెవరైతే రక్షణ పొందలేదో వారందరూ చెప్పే సాకులు ఇని ఒక పెద్ద లిస్టే తయారైంది. ఇదిగో అయ్యగారు మా అబ్బాయి పెళ్ళి అవగానే నెక్స్ట్ మినిట్, కూతురికి బిడ్డ పుట్టగానే నెక్స్ట్ మినిట్, కొడుక్కి బిడ్డ పుట్టగానే నెక్స్ట్ మినిట్, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసిన తర్వాత నెక్స్ట్ మినిట్. ఆలోచన చేయండి ప్రియులారా, ఈరోజైతే ఇంకా కొత్త చెప్తున్నారు. విని విసుగు చెందాం. యేసు క్రీస్తుని నమ్ముకొని విశ్వసించి ఆయన రక్షణగా చేసుకోమంటే ఎన్ని వంకలో కదా. యేసు మాకు ఎందుకండి? ఎందుకు చాలా మంది రక్షణకి ముందుకు రావట్లేదు తెలుసా? యేసుని నమ్ముకుంటే శరీరమును సమర్పించుకోవాలి. శరీర కోరికలు అనగా నేత్రాశ, శరీరాశ, జీవబ్రంభములు దేవుడికి ఇష్టం లేనివి. కాబట్టి ఆయన వద్దన్న పనులు మనం చేయకూడదు, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళకూడదు, ఎవరితో పడితే అతో మాట్లాడకూడదు, ఏది పడితే తినకూడదు. నియమం ఉంది, నిబంధనలు ఉంది, కట్టుబాట్లు ఉన్నాయి, ఆచారం ఉంది. కనుక ఇవన్నీ చాలా మందికి ఇష్టం లేక చాలా మంది ఏమైనా అంగీకరించలేకపోతున్నారంటే యేసు క్రీస్తుని అంగీకరించలేదు. కొంతమంది అయితే ఎవరి ప్రేమ దేవుని బిడ్డలారా, చాలా మంది నాతో చెబుతూ మాటలు రక్షణ పొందుకున్న తర్వాత నాతో చెప్పిన మాటలు కొన్ని ఉన్నాయి. వసంతవాడ ప్రాంతంలో కొన్ని జాతరలు జరుగుతాయంట. అయ్యగారు అనవసరంగా బాప్తీసం తీసుకున్నానండి, లేకపోతే ఆ జాతరలోనండి ఒక 90 years ఎగిరేవాడినండి అంటున్నాడు ఒక ఆయన. అది మిస్ అయ్యాడంట. ఇంకొక ఆవిడ అంటుంది, ఈ పండగలోనండి పలానా బూర్లు, గారులు, సారులు, 4 రకాలైన కూరగాయలు. ఆవిడ అంటుంది, మాకండి ఎప్పుడూ చేయరండి పాస్టర్ గారు. అది ఏ అమావాస్య నాకు తెలియదు, గురుడు అమావాస్య ఏది ఉంటుందంట, అమృతం వేస్తారంట. గంధం అమావాస్య చూసి అంత బాగా చెప్తున్నారు. తర్వాత ఏంటి పానకాలు, ఇవన్నీ కొంతమందికి వీటి మీద మనసు వెళ్ళిపోతుంది. అయ్యో మిస్ అయిపోతున్నాం. యేసును నమ్ముకొని యేసుని అంగీకరించి కొంతమందికి కొన్ని ఆశలు చావట్లా. కానీ యేసు ఈరోజు ఎందుకు అంటున్నాడు, అమ్మా
నేను మీతో ఉండాలనుకుంటున్నాను. బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 14వ అధ్యాయము మనం గమనించిన వారమైతే యేసుక్రీస్తు ప్రభువారు నిత్య పరలోక రాజ్యములకు చేరుటకు ముందు తన శిష్యులైన వారితో కలవడపడకని చెబుచు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, మీ కొరకు పరలోకములో స్థలము సిద్ధపరచుకు వెలుచున్నాను. అయితే నేనుండు స్థలములో మీరును ఉండులాగున నేను మళ్ళీ తిరిగి మీతో వస్తానని చెప్తాను. దేవుడు ఆశ మనతో ఆయన ఉండాలని. నిర్గమాకాండంలో కూడా 25వ అధ్యాయంలో ఎప్పుడో ఏదేను తోటలో మనం వదిలేసిన దేవుడు 25వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు, ఎందుకో మీతో నేను ఉండాలనుకుంటున్నానని గుడారం ఏర్పాటు చేసుకున్నాడు. ఆ రోజుల్లో ప్రత్యక్ష గుడారం దేవుడు మన మధ్య ఉండడానికి ఏర్పాటు చేసుకున్న గుడారం. మరి రోజు దేవుడు మన మధ్య ఎలా ఉంటున్నాడు అంటే, హృదయమే దేవాలయము యేసు. ఎక్కడంట? హృదయమే ఆలయముగా మార్చుకొని హృదయములో ఆయన కొలువై ఉండి రక్షణ పొంది, ప్రభువా నీవు నాకు కావాలి, నీవు నాతో ఉండాలి, నీ నడిపింపు కావాలి, నీ సన్నిధి కావాలని ప్రభుని ఎక్కడ తెచ్చిపెట్టుకుంటున్నాం? హృదయ లోగిలలో మనం తెచ్చిపెట్టుకుంటున్నాం. అందుకని యోహాను భక్తులు 14వ అధ్యాయంలో 17వ వచనంలో చక్కని మాట పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణతో రాశారు. లోకము ఆయనను చూడదు, ఆయన ఎరగదు కనుక ఆయన పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించు. లోకానికి చెప్తే ఏడే నీ గుండెలో ఉంటాడా? ఆలోచన చేయండి, మీ ఇంట్లో ఉండడా అంటూ ఎక్కిరిస్తుంది. లోకానికి దేవునితో ఉండే సంబంధం తెలియదు. కానీ క్రైస్తవుడికి దేవుని యొక్క నడిపింపు తెలుసు, దైవ ప్రత్యక్షత తెలుసు, దేవుడిని ఎలా ఆపాలో తెలుసు. యాకోబు ప్రార్థనతో దేవుడిని ఆపాడు. అలాగే బర్నబాయి లేదా బర్జలాయి లేదా ఇంకా మనం చెప్పుకోవాలంటే మార్కు సువార్త 10వ అధ్యాయంలో కళ్ళు లేనివాడు అంటాడు, దావీదు కుమారుడా నన్ను కరుణింపు, దాటిపోకు, నేను దాటిపోలేను, నీవు నాకు కావాలి. సృష్టికర్తను నోటి మాట కేక చేత ఆపు చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు దేవుడికి నువ్వు కావాలా అంటే ఎస్, కానీ ఈరోజు దేవుడికి మనం కావాలి, కానీ మనకి దేవుడు ఎంతమందికి కావాలి అని అడిగితే సమాధానాలు, వాటికి వచ్చే జవాబులు చాలా తక్కువగా ఉంటాయి. దేవుడు మనకి ఎందుకు కావాలో ఒక్క మాట మీకు చూపిస్తాను. దినవృత్తాంతముల 2వ గ్రంథం 19వ అధ్యాయము 11వ వచనం. మరియు ప్రధాన యాజకుడైన కనిపెట్టుటకు మీ మీద ఉన్నాడు. యోధా సంతతి వారికి అధిపతియు ఇష్మాయేలు కుమారుడునకు జెబద్యా రాజు సంగతుల విషయంలో పైవాడుగా ఉన్నాడు. లేవీయులు మీకు పరిచారకులుగా ఉన్నారు. ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. దేవుడు ఏం చేస్తాడంట? మనతో ఉంటే మేలు చేస్తాడంట. అందుకే భక్తులు పాట రాశాడు, గుర్తుందా? మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. దేవుడు మేలు చేసే దేవుడు. మేలు పొందుకున్న మనము ఆయనను ఆరాధించకుండా ఉండలేము. మరి రోజు మేలు నీకెందుకు జరగట్లా? వాళ్ళు లేచి సాక్ష్యం చెప్తున్నారు, వీళ్ళు లేచి సాక్ష్యం చెప్తున్నారు, కానీ మనం ఎందుకు లేచి సాక్ష్యం చెప్పట్లేదు అంటే ఆరాధించేవారు గుంపులో లేము, దేవుడు మనతో లేడేమో ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు మనతో ఉంటే జరిగే మేలు ఏంటో. ఈరోజు దేవుడా నాతో ఉండు. మా అమ్మగారు అంటే ఆత్మీయ తల్లి గారు కైకులూరు పట్టణంలో మొట్టమొదటిసారిగా బైబిల్ మిషన్ పక్షమున సేవ చేస్తూ మాకు యేసుక్రీస్తును పరిచయం చేసిన ఆత్మీయ తల్లిగారు. ఆ తల్లిగారు మాతో ఎప్పుడో మాట చెప్పేవారు, మీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. సంగమా, వెళ్తా దేవుణ్ణి తీసుకొని వెళ్ళండి. ఏం తీసుకొని వెళ్ళాలంట? ఎలా తీసుకెళ్తాం? అయ్యా ఫోటో ఉందా పట్టుకుని వెళ్తాను, లేదా గొలుసు ఉందా కట్టుకొని తీసుకెళ్తానంట కాదు.
అమ్మగారు మాతో చెప్పేవారు. అమ్మగారికి చదువు లేదు, ఆవిడ మామూలుగా మాటలతో చెప్పేవారు అనమాట. ఎవరో తెలుసా, మీరు దైవ వర్తమానం విన్న తరువాత మోకరించి ప్రభువా నాతో రావా అని అంటే, యాకోబు పత్రిక 4:8 ప్రకారం ఎవరు నా దగ్గరికి వస్తారో నేను వారి యొద్దకు వస్తానని మాట ఇచ్చాడు గనక, ఇప్పుడు ఆయన సన్నిధికి వచ్చిన వారి చెయ్యంట దేవుడు పట్టుకొని, పద నాతో నీవు నీతో నేను. పొట్టి జక్కయ్యతో దేవుడు ఏమన్నాడు, జక్కయ్య నేడు నీ ఇంటికి నేను ఉండవలసి. అలాగా ప్రభు, రా ప్రభువా. ఈరోజు మనం అంట దేవుడిని ఎక్కడ తీసుకెళ్ళాలి, మన ఇంటికి తీసుకెళ్ళాలంటే. ఎలాగా అంటే అడిగి, ప్రభు నాతో వస్తావా, నేను మా ఇంటికి తీసుకెళ్తాను అని అడిగేవారట. అప్పుడు ఆ మాటలు మాకు ఎంత ముచ్చటో, ఎంత సంబరపడిపోయేవాళ్ళం. నిజమామ గారండి, యేసుని అడిగి పట్టుకెళ్ళాలా నాకు తెలియలేదండి. ఈ రోజు నుంచి ప్రార్థన చేస్తానని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంకా అదే చంటిపెట్ట ప్రార్థన నాకు. ఏమో తెలుసా, ఈ రోజు నీ మందిరానికి వచ్చాను కదయ్యా, సువార్త ప్రకటించాను కదయ్యా, వస్తానని మా అమ్మగారు ఆ రోజు చెప్పారు కదయ్యా, ఈ రోజు కూడా మాతో రావా అని ప్రార్థన చేసుకుంటాం. అందుకని తన సేవకుడు దేన స్థితిని కూడా దేవుడు సంపన్న స్థితిలోనికి తీసుకువచ్చి, బయటికి కనబడొచ్చేమో కొన్ని ఆర్థిక పరిస్థితులు, సమస్యలు, ఇబ్బందులు, కానీ నేను ఖచ్చితంగా నమ్మగలను, ప్రతి వారము దేవుడిని తీసుకొని నేను ఇక్కడి నుంచి వెళ్తున్నానని అనుభవం నాకుంది. మరి మీకుందా? అడిగారా? ఆయన చేయబట్టుకుని తీసుకుని వెళ్ళారా? ఆయన మనతో ఉంటే ఏం జరుగుతుంది? ఏమంటే మీ ఆయన మీతో ఉంటే ఏం జరుగుతుంది? ఆదివారం కూడా అంటూ ఉంటారు కొంతమంది. ఒక ఆవిడని అడిగా నేను, పెళ్ళైన కొత్తలో ఓ నెల రోజుల తర్వాత, ఏమ్మా అని అడిగితే, ఏమండి మా ఆయన వారం రోజులు అంతా పని చేసుకుంటాడు, ఒక్క ఆదివారం పూట నాతో ఉంటాడండి, ఆయన నాతో ఉంటే ఎంత సంతోషం అనండి, ఎక్కలేని ముచ్చట అంతా చెప్తాడండి, కావాల్సిన మాంసం తినడానికి తీసుకొస్తాడు, సరదాగా బయటికి తీసుకెళ్తాడు. ఏమండి ఒక మాటలో చెప్పాలంటే, మీకు చెప్పకూడదు కానీ నాకు సిగ్గేస్తుందండి ఆట. ఏమండి ఈరోజు మీ భర్త మీతో ఉంటే ఏం జరిగిద్దో మీకు తెలుసు, మీ ముఖంలో ఎంత నవ్వో మాకు తెలుసు. ముసలి ఏడవ మాకండి అయిపోయాక. కాబట్టి గమనించండి, ఈరోజు సరదా ఆ రోజు మీకు లేకపోవచ్చేమో. ఈరోజు చాలామంది భార్యని భర్తని అడిగితే, నీ భార్య నీతో ఉంటే నీ స్పందన ఏంటి, నీ భర్త నీతో ఉంటే స్పందన ఏంటంటే ఎంత మురిసిపోయి చెప్తారో, మా ఆయన నాతో ఉంటే అది కావాలంటే ఇది, ఇది కావాలంటే అది, ఏది కావాలంటే అది ఇస్తాడండి. ఆయన ఉంటే సంతోషం అండి, సంబరం అండి, ఉత్సాహం అండి. మరి లోకములో ఉన్న భర్తే నీతో ఉంటే ఇన్ని కార్యాలు చేస్తే, మరి ఆత్మీయ సంబంధమైన మన సృష్టికర్త, మనకు భర్తగా, కర్తగా, తల్లిగా, తండ్రిగా, అన్ని విషయాల్లో మనకున్న ఆయన నీతో ఉంటే ఏం జరుగుతుంది? చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటి అనుభవాన్ని మనం చూసిన వారం అయితే మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. చాలని దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దైవ జనాంగమా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ ఆదివారము 3వ పర్యాయము ప్రత్యక్షమై ఎన్నిసార్లు కనబడ్డాడు? ఎందుకైనా చనిపోయిన తర్వాత ఆరోహణం అవడానికి 40 రోజుల్లో ఎన్నిసార్లు కనబడ్డాడు? 11 సార్లు కనబడ్డాడు. చెప్పండి ఎంతమంది? 11 సార్లు కనబడ్డారు. ఈ 11 సార్లు దేవుని చెట్టు మీద ఒక రోజు చెప్పుకుందాం. ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఎలా కనబడ్డాడో కూడా రాను దినాలు చెప్పుకోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది 3వసారి యేసుక్రీస్తు ప్రభు వారి ఆదివారము మరి కనబడినట్లుగా ఆయన ఈ 28వ అధ్యాయము మనం చదువుకున్న 17వ వచనం కాడి నుంచి 20వ వచనం వరకు మనం చదువుకుంటే ఆయన ఈ ఆజ్ఞలన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. ఇలా చేయండి, అలా చేయండి అని చెప్పుకుంటూ వచ్చాడు. కానీ మనం ఒకటే నేర్చుకుంటున్నాం, యేసు మనతో ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? సదాకాలము, రాకడ పర్యాంతము, యుగ సమాప్తి వరకు అనే మాటలు మనకు కనబడుతున్నాయి. ఏమవుతుందంట? నేను మీతో కూడా ఉంటాను. ఈరోజు ఒక ప్రశ్న ఎందుకు అడగాలనిపిస్తుంది. ఎంతమందికి ఆశ ఉంది, మా ఆయన జీవితకాలం నా ఎదురుగా కూర్చొని ఆయన మొహం నేను, నా మొహం ఆయన చూడాలని ఎంతమందికి ఆశ ఉంది చెప్పండి?
బాబు కరోనాలో చూసింది చాలా అంటున్నట్టు చూస్తున్నాను ఆయన. అప్పుడు చూసామండి బాబా, ఎన్ని నెలలు, 3 నెలలు మొహాలు చూసుకుని. నిజంగానండి, మీరు నమ్మండి, వాస్తవం జరిగిన సంఘటన. 3 నెలలు లాక్డౌన్ కదా, 3 నెలలేగా. ఈ 3 నెలలంట భర్తలు ఏమంటే ఏ పని పాకలేక ఇంట్లో కూర్చుంటేనంట, ఏమంటే 3 నెలలకంట భార్యలకు భర్తను చూసి విసుకొచ్చిందంట. చాలా మంది కోర్టు కేసులు వచ్చినాయి. ఏమన్నా తెలుసా, చూసి 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 విసుగుపోయి చిచే ఇది నాకు వద్దండి అని ఎంతో మంది విడాకుల కేసులు కూడా వేస్తారంట. దేవునికి నామానికి భయం కలుగునుగా. గమనించండి ప్రేమ దేవుని బిడ్డలారా. అయితే ఇక్కడ బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా, నేను ఉదాహరణకు ఊరికినే చెప్పాను. కొంతమందికి భర్త ఇంట్లో ఉంటే చక్కగా సంతోషం, ఒక్కరోజు ఉంటే ఎంత సంతోషమే, నా జీవిత కాలం అంతా నా భర్త నాతో ఉంటే ఎంత సంతోషమో. అంటే సంతోషం ఉందా మీ మొహాలు? ఎక్కడ నాకు సంతోషం కనబట్లా. ఎందుకు బాయ్స్ అందరూ ఈరోజు లోపల కూర్చున్నారు కాబట్టి వాళ్ళకి కనబట్లేదు. ఏమంటే గమనించండి, కానీ నిన్ను సృష్టించిన వాడైన యేసుక్రీస్తు నిన్నంట యుగ సమాప్తి వరకు ప్రతిరోజు సదాకాలము ఆయన మీకు లేదా ఆయన మీతో ఉంటానని మాటిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమండి, మన డాడీ మనతో ఉంటే ఎంత సంతోషం. చిన్నప్పటి నుంచి చాలాసార్లు అంటూ ఉంటారు, మా నాన్న మా చేయి పట్టుకుని నడిపించాడండి. అప్పగింతలప్పుడు ఏడుస్తూ ఉంటారు, నానా 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 నువ్వు మమ్మల్ని మిస్ అవుతున్నావు నాన్న, 17 సంవత్సరాలు నువ్వు నాతో ఉన్నావు నానా. భర్తలు వదిలేయండి, డాడీ దగ్గరికి వెళ్ళిపోతాం ఈరోజు. గమనించండి, 17 సంవత్సరాలు 18 సంవత్సరాలు పెళ్లి చేసినాక అప్పగింతలకి డాడీ నేను మిస్ అవుతున్నాను డాడీ అని ఎలా ఫీల్ అవుతామో. 17 రోజుల్లో ఉన్న డాడీ జీవితకాలం అంతా నీతో ఉంటే ఎంత సంతోషిస్తావో. నా దేవుడు కూడా నీతో ఒక తండ్రిగా నువ్వు చనిపోయేంత వరకు, భూమి నాశనం అయ్యేంత వరకు, యుగము ముగించేంత వరకు నేను నీకు ఒక తండ్రిగా తోడుగా ఉండబోతున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎన్ని ప్రమాదాలు వచ్చినా ఆయన మనతో ఉంటే తప్పించబడతాం, కన్నీరు తుడవబడుతుంది. ఏంటంటే నాన్నగారు ఉంటే బాధ ఉంటుందా మన ఇంట్లో? పుట్టింటికి వెళ్ళండి అని అనండి ఒకసారి మీ భార్యల్ని. పురుషులారా, ఈరోజు అంటే మీరు మాట అనాలి, వాళ్ళకి సంతోషం పుట్టించే మాట. అమ్మాయి, అయ్యగారు చెప్పారు కాబట్టి సాయంత్రం బట్టలు సర్దుకో, మీ అమ్మాయిని తింటానంటే ఏమండి ఎంత సంతోషం. ఎందుకని ఎన్ని మనసులో బాధలు ఉన్నా నాన్న దగ్గరికి వెళ్తున్నాం, అమ్మ దగ్గరికి వెళ్తున్నాం, బాధలు చెప్పుకోవాలి, సమస్యలు తీర్చుకోవాలి, రక్ష తీర్చుకోవాలని ఎంత సంబరపడతారు. మరి దేవుడు అన్నాడు, సదాకాలం నేను మీతో ఉంటాను, మీ నోటి నిండా నవ్విస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి మొట్టమొదటిగా ఆయన మనతో ఎందుకు ఉంటాను అన్నాడంటే, ఒక తండ్రిగా సదాకాలం నీకు తోడుగా ఉంటాను అన్నాడు. ఒక తండ్రి ఇచ్చిన తోడు నేను నీకు ఇస్తాను అనే మాట మనం ఇక్కడ చూస్తాం. ఇక దీని వివరంగా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి, చెప్పడానికి సమయం లేదు, త్వరగా ముగిస్తున్నాను. రెండో మాట దగ్గరికి వెళ్తున్నాం ప్రేమ దేవుని బిడ్డలారా. ఒకటి, తండ్రిలాగా సదాకాలము ఒక బిడ్డకు తోడుగా ఉన్నట్లు ఆయన నీకు తోడుగా ఉంటాడట. ఈరోజు నువ్వు ప్రార్థన చేసి ప్రభువా నువ్వు నాతో ఉంటావా అని అడిగితే, ఒక తండ్రి ఇచ్చిన తోడు, ఒక భర్త ఇచ్చిన తోడు, ఒక తల్లి ఇచ్చిన తోడు, ఒక అన్న ఇచ్చిన తోడు. ఒక మాటలో చెప్పుకొని వదిలేస్తే కాదు, అన్ని వైపులా మనం చూసుకుంటే ఎవరి దగ్గర ఉంటే క్షేమంగా ఉంటానని ఫీల్ అవుతావో వారి తోడు దేవుడు నీతో ఇది మొదలుకొని నీ నోటి నిండా నవ్విస్తూ, నీ గుండె నిండా సమాధానం ఇస్తూ, మనశ్శాంతినిస్తూ నా దేవుడు నీకు తోడుగా ఉండునుగాక. రెండో మాట చూడండి, 2 దినవృత్తాంతముల గ్రంథం 19వ అధ్యాయం 6-7 వచనములు. మీరు యెహోవా నియమమును బట్టియే గాని మనుషుల నియమమును బట్టి తీర్పు తీర్చవలసిన వారు కారు. ఆయన మీతో కూడా ఉండేను గనుక మీరు తీర్చు తీర్పు బహు జాగ్రత్తగా తీర్చు. ఇక్కడ రాజైన యెహోషువపాతు మనకు కనబడుతున్నాడు. ఇక్కడ మనం చూసిన వారి చరిత్ర మనం పక్కన పెడదాం. ఇక్కడ ఏమన్నాడంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మీతో ఉంటేనట దేవుని భయం నీతో ఉంటుందంట. అప్పుడు నీవు నియమించే తీర్పు, మీరు పై వచనాలు కింద వచనాలు 6-7 వచనాలు కలిపి చదువుకుంటే అక్కడ అంటాడు 7వ వచనంలో, యెహోవా భయము మీ మీద ఉండును గాక, హెచ్చరికగా నుండి తీర్పు తీర్చుడి, మన దేవుడైన యెహోవా యందు
దౌష్ట్యమును లేదు. ఆయన పక్షముగా పక్షపాతి కాడు, లంచం పుచ్చుకున్నవాడు కాడు. నీకు దేవుని తీర్పు తీర్చేటప్పుడంట దేవుని భయము ద్వారా దేవుని తీర్పు తీరుస్తారట. ఏమండి, ప్రతివాడికి మనం లోకువే, ప్రతివాడు మన మీద తీర్పు తీర్పరే, మన మీద వేలు పెట్టి చూపించేవాడే, మన సమస్యలను చెప్పేవాడే. కానీ బైబిల్లో యెహోషువపాతు అన్నాడు కదా, దేవుడు మనతో ఉంటేనంట, అరే దేవుడు వీరితో ఉన్నాడురా, జాగ్రత్తగా మాట్లాడు, జాగ్రత్తగా తీర్పు తీర్చు, జాగ్రత్త తీర్పు తీర్చే విషయంలో అనే మాట మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, చూపించడానికి సమయం లేదు కానీ మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. ఆది కాండములో లాబాను ఇంటిలో నుంచి యాకోబు బయలుదేరుతాడు. 31వ అధ్యాయము మీరు ఇంటికి లేక చదువుకోండి. ఆ 31వ అధ్యాయంలో యాకోబు తన భార్యలకు చెప్తాడు, అమ్మాయి తట్ట బుట్ట అన్ని సర్దుకొని బయలుదేరండి, వెళ్ళిపోతున్నాం, మనం ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్ళిపోతున్నాం, బేతేల్లో దేవుని మందిరాన్ని కట్టడానికి బయలుదేరుతున్నాం, ఇదిగో మచ్చలున్న ఆవు గొర్రెలు మేకలు తీసుకొని నేను వెళ్తున్నా, మీరు కూడా అన్ని సర్దుకొని రండి అంటే, ఏమన్నా నిజంగా యాకోబుకు తెలియదు తన భార్య అయిన రాహేలు ఏం చేసింది, విగ్రహ దేవతలను ఆమెతో పాటు తెచ్చేసుకుంది. 3 రోజుల తర్వాత ఇంటికి వచ్చాడు నాన్న లాబాను. సరే వెళ్ళిపోయాడు అనుకున్నాడు, కానీ విగ్రహ దేవతలు కూడా పట్టుకెళ్ళిపోవడం చూసి ఏమండి పరుగు పరుగున వచ్చాడు. తెల్లవారితే లాబాను తన యొక్క అల్లుడైన యాకోబుని దర్శించబోయే సమయంలో రాత్రి దేవుడు ఒక మాట మాట్లాడాడు. చదువుతారా మాట? ఆది కాండము 31వ అధ్యాయము, ఆది కాండము 31వ అధ్యాయము. మనం చదవగలిగిన వారమైతే 29వ వచనం చదవండి, మీకు హాని చేయటకు అలాగే 24వ వచనం స్టార్ట్ చేద్దాం. ముందు, ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాబాను వద్దకు వచ్చి, నీవు యాకోబుతో మంచినే గాని చెడే గాని పలకకుము, జాగ్రత్త సుమి అని అతనితో చెప్పాను. 29లో ఏమన్నాడు చూడండి, మీకు హాని చేయుటకు నా చేతనవును అయితే పోయిన రాత్రి నీ తండ్రి యొక్క దేవుడు పలకకుము జాగ్రత్త సుమి అని నాతో అస్సలు నేను ఎరగదీసేద్దును, కానీ దేవుడు చెప్పాడు కాబట్టి ఆగిపోతాను. ఎందుకని? దేవుడు చెప్పాడు, ఆయన నీకు తోడుగా ఉన్నాడట. యాకోబు కూడా అదే ప్రార్థన చేసుకున్నాడుగా ఆ రాత్రి అడవిలో, యేసయ్యా నువ్వు నాకు తోడుగా ఉంటే, తినడానికి తిండి కట్టుకోవడానికి పట్టిస్తే నువ్వే నా దేవుడు అని చెప్పుకొని మొక్కుకున్న దేవుడు. ఆ దేవుడు ఇప్పుడు లాబాతో అంటున్నాడు, మంచే కానీ చెడ్డే కానీ జాగ్రత్తగా మాట్లాడు, ఎందుకంటే అతను నా సేవకుడు, యాకోబు నా సేవకుడు కనుక నువ్వు ఆయనతో ఏం మాట్లాడుతావో మంచిదే కానీ చెడ్డదే కానీ జాగ్రత్తగా మాట్లాడు. ఎందుకంటే దేవుడు యాకోబుతో ఉన్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. మరి దేవుడు నీతో ఉన్నాడా? నీతో మాట్లాడేవాడు చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాడా? నీతో మాట్లాడేవాడు నీలో ఉన్న దేవుడిని చూడగలుగుతున్నాడా? అసలు దేవుడు నీతో ఉన్నాడా? బైబిల్ గ్రంథంలో దేవుడు లేని ప్రజలు చాలా మంది ఉన్నారు. సంసోనుతో దేవుడు అంటాడు, న్యాయాధిపతి గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనం మనం చదువుకుంటే, సంసోను అంట దేవుడు యెహోవా ఎడబాసిన సంగతి అతనికి తెలియరాలేదు. ఎందుకని? చేయకూడని పాపిష్టమైన పని చేశాడు. దెలీలా ఒళ్ళో తల పెట్టుకొని శవరము చేయకూడని అతని తల అతను పడుకుంటా ఉంటే దెలీలా ఏం చేసింది? శవరం చేసింది. యెహోవా అతన్ని ఎడబాసిన సంగతి అతనికి తెలియరాదు. చాలా మందికి దేవుడు వదిలేసిన సంగతి తెలియట్లా. దేవుడు ఎప్పుడు వదిలేస్తాడు? ఎవరైతే పాపం చేస్తారో, త్రాగుబోతూ తిరిగిపోతూ జోదము వ్యభిచారము వంటి నీచమైన కార్యములు యెహోవాను లక్ష్య పెట్టక ప్రార్థన చేయకపోతే ఆయన మనల్ని వదిలేస్తాడు. పాపం ఉంటే మనల్ని విడిచిపేస్తాడు. ఆయనను అడగకపోతే, ప్రభువా దేవుడి మందిరానికి వచ్చి ఏదో వెళ్ళేములే వచ్చేములే అనుకుంటే అలాంటి వారిని దేవుడు ఏమీ చేయలేడు. నీకు చాలాసార్లు చెప్పాను, ఒక ఉదాహరణ చెప్పి నేను త్వరగా ముగిస్తాను. నీకు చెప్పాను, గుర్తుందో లేదో. ఒక చోటంట ఒక 3 దేశస్తులు దేవుణ్ణి చూడడానికి బయలుదేరారంట. మొదటివాడు చైనా. వాడు వెళ్ళి దేవుణ్ణి చూసి నమస్కారం చేయగా దేవుడు ప్రత్యక్షమై, నా కుమారుడానికి ఏం కావాలని అడిగితే, అయా మాది ఎక్కువ జనాభా గల దేశం, తినడానికి తిండి చాలతలేదు, కట్టుకోవడానికి బట్ట చాలట్లేదు, మేము ఆకలి బాధలతో అలవడించిపోతున్నాం, ఏదైనా మాకు సహాయం చేయండి అంటే దేవుడు అన్నాడంటే, తినో. ఏం తినాలి? మిడతలు తింటావో, పాములు తింటావో, ఎలకలు తింటావో? అందుకని చైనా వాళ్ళు ఏం తింటారండి?
ఏం తింటారు చెప్పలే, అన్ని తినేస్తారు, అన్ని తిరిగేత పురుగులు ఎగిరేవి, ఈదేవి, తినేవి, నడిచేవి, పాకేవి, ఏమండి అన్నిటినీ వాళ్ళు తింటారు. కానీ దేవుడు ఇచ్చాడు వాడికి ఒక ఆశీర్వాదం, తినండి మీకు కావాల్సినంత తిండేస్తాను. అందుకనే ఎక్కడా లేనివన్నీ అక్కడే వాళ్ళకు దొరుకుతూ ఉంటాయి. మీకు కూడా ఒకవేళ ఇక్కడ తినాలనిపిస్తే మీరు తినొచ్చు. ఎందుకంటే చైనా దేశం వారికి దేవుడు ఒక మంచి తిండిని ఇచ్చాడు, చక్కగా వారు తింటా ఉంటారు. రెండవది జపాన్ దేశస్తులు. ప్రపంచంలో అతి చిన్న దేశం ఏదైనా ఉందంటే జపాన్. అతి కొద్ది జనాభా కలిగిన దేశం, చిన్న దేశం. సోషల్లో బాగా పనిచేస్తాయి, గుర్తుపెట్టుకోండి. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, జపాన్ దేశస్తులు వచ్చి దేవుణ్ణి అడుగుతారు, ప్రభువా అని అనగానే దేవుడు ప్రత్యక్షమే. నీకేం కావాలి నా కుమారుడు అంటే, అయ్యా మేము కొద్ది పని జనము, మేము కొద్ది జనమే, లెక్కలేని వారము, స్వల్పమైన జనము, మా పట్ల నీవైనా కార్యం చేయవా అని అడిగితే, ఎక్కడా లేని టెక్నాలజీ నేను నీకు ఇస్తాను. ఈరోజు మోటార్ సైకిల్ మేడ్ ఇన్ జపాన్, రాసుకునే పెన్ మేడ్ ఇన్ జపాన్. ఏ టెక్నాలజీ కనిపెట్టాలన్నా జపాన్ దేశస్తులే కనిపెట్టాలి. ఎందుకని దేవుడు వారికి టాలెంట్ ఇచ్చాడు, దేవుడు వారికి జ్ఞానం ఇచ్చాడు. అందుకని దేవుడు వారికి ఇచ్చిన వరాన్ని బట్టి వారు ముందుకు సాగిపోతున్నారు. ఈసారంట అటు ఇటు కాదని చెప్పి మన భారతదేశస్తుడు బయలుదేరాడంట. దేవుని దగ్గరికి రాగానే ఇంకా నమస్కరించకుండానే దేవుడు ప్రత్యక్షమయ్యాడంట. నా కుమారుడా నీకేం కావాలి? మనకేం కావాలి చెప్పండి? ఒకవేళ మిమ్మల్ని అడిగితే ఏం కావాలంటారు? మనకి అన్ని కోరికలే. మనకి టయానికి ఏం గుర్తుండో చెప్పండి, ముందు ఏం కావాలో. నిజంగా ఒకసారి మన భారతదేశం వాళ్ళని కాదు కానీ అంటున్నానని, ఏమండి ఇప్పుడు ఒకవేళ ఇంటికెళ్ళి సరుకులు చూడండి, ఇంటికెళ్ళాక అది లేదు, ఇది లేదు, ఇది లేదు, అది లేదు అని చెప్తారు. భర్త ఒక 10,000 రూపాయలు మీ చేతిలో పెట్టండి, అవన్నీ గుర్తుకురావు. మీకు ఏం గుర్తొస్తాయి? సరుకులు గుర్తుకురావు, చీర లేదు, ఏమండి బంగారం లేదు, అవి గుర్తొస్తాయి. ఏది ఇంపార్టెంట్? మనకున్నది ఏంటంటే, ఏది సరి అయిన నిర్ణయం తీసుకోలేని వారు ఎవరైనా ఉన్నారంటే మనమే. అవసరాలు ఉన్నాయి, భర్తను అడుగుతాం, అలా అని చెప్పి అవసరాలకి మించి ఇచ్చాడు అనుకోండి, మనకి ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు చెప్పండి, ఓ 10,000 రూపాయలు వెళ్తా ఉంటే మీకు దొరికింది, ఏం చేస్తారు? అసలు ఎలా ఖర్చు పెట్టాలో తెలియదు. మీకు తెలిసి ముందు నాకు అలా చూస్తారేంటమ్మా, 10,000 దొరకాలి, అప్పుడు నేను చెయ్యాలి కదా పాస్టర్ గారు అంటారేమో. ఏంటి భారతదేశస్తులకు భయం ఎక్కువ. అందుకే నేనంట, ఏమండి ఎన్నో ఆశలు ఉంటాయి, కానీ తీరా డబ్బు చేతికి వస్తే ఏం చేయాలో తెలియదు. అందుకని వ్యర్థంగా ఖర్చు పెట్టేస్తామంట. దేవుడి దగ్గరికి వెళ్ళి నీ భారతదేశస్తుడు దేవుడు ఏం అడగాలో తెలియక ఎందుకు వచ్చిన బాధ అని చెప్పి ఊరకనే వచ్చాడు దేవుడు అన్నాడట. దేనికి వచ్చాడంట? మాట్లాడి చెప్పండి, దేనికి వచ్చాడంట? ఏం అడగాలో తెలియట్లా, అందుకని ఏం చెప్పాలో తెలియక, ఏం లేదు ప్రభా, ఏం లేదు ప్రభా, ఊరికనే వచ్చాను అన్నాడట. వచ్చాక చూసి వెళ్ళా అన్నాడు. మనం ఏమీ పొందుకోలేకపోతాం. ఈరోజు కూడా చాలా మంది ప్రతి ఆదివారం వస్తున్నాం, దేవుడు అడుగుతున్నాడు. మన దైవజనులు చెప్పారు, ముగింపు ప్రార్థన జీతాలు ఇచ్చే సమయం అని. ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు, నీకేం కావాలి? ఏ రోజు ఏమైనా అడిగావా? నేను అడుగుతా, ప్రభువా నువ్వు నాకు కావాలి, నువ్వు ఉంటే నాకు చాలయ్యా, నువ్వు ఉంటే నా అవసరాలు తీర్చబడతాయి, ఇబ్బందులు తీర్చబడతాయి, కన్నీరు తీర్చబడుతుంది. నువ్వు ఉంటే నీ భయము అనేకులకు ఉంటుంది. ప్రేమ దేవుని పెట్టారా, ఈరోజు ఏదున్నా లేకపోయినా దేవుడు మాటిస్తున్నాడు, నేను మీతో ఉండబోతున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు ఎవరితో ఉంటాడో దేవుని భయం వారితో ఉంటుందంట. నేను చూసిన వాళ్ళందరూ నీకు భయపడుదురుగాక. ఆమె చెప్పుకుందామా? వద్దా భయపడద్దు. మిమ్మల్ని చూస్తే నేను చాలా సంతోషిస్తానండి. మన సంఘాలను బట్టి నేను అడుగుతూ ఉంటా చాలా మందిని, ఎందుకు ఓకే అలాగా ఏమో తెలియదు. చాలా మంది చెప్తూ ఉంటారు, చాలా మంది అంటారు, నాతో చాలా ఫ్రీగా మాట్లాడతారు, అయినా ఏదైనా చెప్పాలంటే భయం భయం భయం. నేను అనుకుంటే నేను లావుగా ఉన్నానని భయపడుతున్నారా, లేదా ఇంకేమైనా ఉన్నాను భయపడుతున్నారా, లేదా వెనకాలేమో నాకు 2 కొమ్ములు ఉన్నాయా అనుకుంటా ఉంటాను. కానీ ఒక మాట చెప్తాను, ఖచ్చితంగా గుండె మీద చేసుకుని ఆ మాట చెప్పగలను. దేవుడు ఎవరితో ఉంటాడో ఆ వ్యక్తితో మాట్లాడాలన్నా, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాలన్నా, ఆ వ్యక్తితో ఏం మాట్లాడాలన్నా కొంచెం భయము వణుకు వస్తుంది. కారణం ఏంటంటే దేవుడు ఉన్న వ్యక్తితో అంత సామాన్య విషయము కాదు. మరి నీతో మనుషులు జనము మాట్లాడాలన్నా భయపడాలా వద్దా? అలా భయపడాలంటే ఈరోజు నువ్వు ప్రార్థన ఏం చేయాలి తెలుసా? నువ్వు నాతో ఉండాలి. దేవుడు ఎవరితో ఉంటాడు? దైవ భయము వారి వెన్నంట నడుస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. యెహోషువ పాతును చూచి జనులు ఎందుకు భయపడుతున్నారంటే దేవుడు యెహోషువ పాతుతో
ఉన్నాడు. అందుకే తీర్పు తీర్చడానికి భయపడుతున్నారంట. వాళ్ళు అంటున్నారు అక్కడ, మీరు సరిగ్గా చదువుకుని 6-7 వచనాల్లో వాళ్ళు ఎలా పడతారో తీర్పు తీర్చడానికి భయపడిపోతున్నారంట. ఎందుకంటే దైవ భయము, దేవుడు తోడు, యెహోవా వారితో ఉన్నాడనే విషయం బట్టి వాళ్ళు తీర్పు తీర్చడానికి భయపడ్డారంట. ఎందుకంటే దేవుడికి పక్షపాతం లేదు, ఆయన అబద్ధం పలకడు గనక వాళ్ళతో మాట్లాడడానికి భయపడతారు. ఇక లాస్ట్ మాట చెప్పి నేను ముగించేస్తాను. దేవుడు ఆ వ్యక్తితో ఉంటే ఎలా ఉంటుంది? లూకాసు సువార్త 9వ అధ్యాయము 41వ వచనం. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, నేను ఎంతకాలము మీతో కూడా ఉండి సహింతును. మనందరికీ తెలుసు, చాంద్రరోగంతో బాధపడుతున్న వ్యక్తి యేసుక్రీస్తు కొండ మీదకి వెళ్ళినప్పుడు శిష్యులు రాత్రంతా ప్రయత్నించారు కానీ వాళ్ళ వల్ల కాల. ఇక తెల్లవారుజామున గుంపు కూడిన జనసంతం దగ్గరికి యేసయ్య వచ్చి తండ్రితో అడిగి, చాంద్రరోగం అతన్ని నీటిలో అగ్నిలో పడవేస్తుందని తెలుసుకొని శిష్యుల దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారు, ఇంకెంతకాలం మీతో ఉండాలి? ఎన్ని దెయ్యాలు వదలకొట్టడం చూశారు, ఎన్ని కార్యాలు చేయడం చూశారు, ఎన్ని ప్రార్థనలు చేయడం చూశారు, ఎంత ఉపవాసం ఉండడం చూశారు, ఏమీ చేయలే మీరు. కాబట్టి ఈ రోజు నుంచి మీరు ఒక లక్షణం పెట్టుకోండి, సహించే లక్షణం పెట్టుకోండి. క్రైస్తవుడికి ఓర్పు ఎక్కువ. ఏమి ఎక్కువ? తొందరపడవద్దు, ప్రతి దానికి రెస్పాండ్ అవ్వద్దు. ఈ మాట నేను ఎందుకో చెప్పి ముగించాలని ఆశపడుతున్నాను. నేను కరెక్ట్ అని నేను చెప్పను, అలాగని చెప్పి గొప్పగా నేను చెప్పట్లే మాట. మీరు యూట్యూబ్, ఫేస్బుక్ జనాలను ఎవరు అడిగినా సతీష్ కుమార్ అంత దొంగలేడండి అంటారు. నిజమా కాదా? ఏ రోజైనా ఆయన తిరిగి ఇంతైనా కామెంట్ పెట్టాడా? దొంగో దొరో ఒక క్రైస్తవుడు ప్రతి దానికి తొందరపడడం. ఆయన సేవ ఆపగలిగారా? వృద్ధిని ఆపగలిగారా? 18 మందిరాల కట్టగలిగాడు. ఎంతమంది ఎన్ని చేసినా ఆయన ఎందుకు వృద్ధి అవుతున్నాడో తెలుసా? ఎన్ని కామెంట్లు చేసినా ఒక్క దానికి కూడా జవాబు ఇచ్చినట్లు ఎక్కడ మనం చూడలేం. కారణం ఏంటి తెలుసా? చెట్టుకి కాయలు కాస్తేనే రాళ్ళు దెబ్బలు తగులుతాయి. ఒక వ్యక్తి వృద్ధి అవుతున్నప్పుడే అనరాని మాటలు ఇలా చెప్తే మీకు అర్థమైద్ది. ఏనుగు వెళ్తుందంట, కుక్కలు వెనకాల పడుతున్నాయంట. ఏనుగంట ఆగట్లేదంట, వెళ్ళిపోతుందంట. కుక్కలు మరుగుతున్నాయి. ఎందుకు మాట చెప్పాను తెలుసా? రోడ్డు మీద కుక్కలు వస్తున్నాయి కదా అని చెప్పి, కుక్కలు కరుస్తున్నాయి కదా అని చెప్పి ఆగేవనుకోండి, ఏమవుతాయి? కరిచేస్తాయి. నన్ను కాదని వెళ్ళిపోయామనుకోండి, పరిగెడతాయి, అరిసే వరకు అడుగుతాయి, మురిగే వరకు మురుగుతాయి, తర్వాత అయ్యే నోరు మూసుకుంటాయి. నోరుంది కదా అని చెప్పి జవాబు ఇచ్చేద్దాం అనుకుంటే మనకే నష్టం. క్రైస్తవుడు దేవుడి పక్షంలో ఉన్నవాడు, దేవుడు ఎవరితో ఉంటాడు వాడు తిరిగి జవాబు చెప్పాల్సిన పని లేదు, కోపపడి తొందరపడవలసిన అవసరమూ లేదు. మన అనుకున్నాడా? తిరిగి జవాబు వాడే తెలుసుకుంటాడు నేనేంటో. కాబట్టి మనం మౌనం వహించడమే మంచిది. దేవుడు ఎవరితో ఉంటాడో వాడికి దేవుడు అంటే ఓర్పునిస్తాడంట. అప్పుడు ఏమిస్తాడంట? సహింపు. కష్టపడేవాడికి దేవుడు పనిస్తాడు, సోమరిపోతులకు కాదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మీతో ఉంటే మీకు కలిగే 3వ ఆశీర్వాదం ఏంటి అంటే సహించేది. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, లోకము ఆయనను అసహించుకుంటుంది, అయినా సరే దేవుడు లోకముని ఎంతో. కాబట్టి నిన్ను ఎంత మాటలు అనుకున్నా పట్టించుకోమాకండి. ఓ మాట చెప్పమంటారా? నేను అంటున్నారంటే నీతో దేవుడు ఉన్నాడని. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఎవరు నిన్నేమంటలేదంటే దేవుడు నీతో లేనంటే. ఓ మాట చెప్పి నేను ముగించేస్తాను. జాన్ వెస్లీ అని ఆయన సువార్త ప్రకటించేవాడు. ఎక్కడ సువార్త ప్రకటిస్తే అక్కడ చెప్పండి, కోడిగుడ్లతో టమాటాలతో కొట్టేవారంట ఆ పాస్టర్ గారిని. ఓ రోజు ఓ సభకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటే ఎవరు కోడిగుడ్డు ఇసట్లేదంట, టమాటా ఇసట్లేదంట. వెంటనే అయ్యగారికి ఏడుపు వచ్చేసింది. సభను ఆపేశాడు. గబగబా ఆ పక్కన తోట ఉంటే ఆ తోటలోకి వెళ్ళిపోయాడు. గుర్రాన్ని తోట కట్టేశాడు. ఈయన మోకరించి ఏడుస్తున్నాడు, అయ్యా 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 అని ఏడుస్తుంటే అదే పక్క తాగి అంటే ఒకడు అటు వెళ్తున్నాడు, అటు తాగుమోతాడు అవడం. ఈ పాస్టర్ గారు ప్రార్థన చేసి ఏడ్చి కేకలాడుతూ ఉంటే చూసి, ఈ పాస్టర్కి పని పాట లేదురా అని చెప్పి ఓ రాయి తీసుకోనంట ఆ పాస్టర్ గారి మీదకి విసిరితే అదంట దైవజనులకు ఏమంటే నుదుటికి తగిలి వెళ్ళిందంట. అప్పుడు వెంటనే యేసే అన్నాడట, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు నాతోనే ఉన్నాడు. ఎక్కడికి
వెళ్ళిపోవాలి. ఎందుకంటే దేవుడు ఉన్న వ్యక్తికి కష్టాలు వస్తాయి, దేవుడు ఉన్న వ్యక్తికి శ్రమలు వస్తాయి. దేవుడు ఎవరితో ఉంటాడో వాడికి దేవుడు ఉంటాడు కనుక సహిస్తాడు, అన్నిటిని ఓర్చుకుంటాడు. కుటుంబ సమస్యల్లో ఓర్చుకుంటాడు, ఆర్థిక సమస్యల్లో ఓర్చుకుంటాడు, విభేదాల్లో ఓర్చుకుంటాడు. తొందరపడడు, అరవడు, కేకలు వేయడు. యెషయా గ్రంథం ఉంటుంది కదా, పరిశుద్ధాత్మ ఎవరి మీదకి వస్తుందో అరవరు వారు, మక్కముక్కలాడు జనపనెట్టిన నారను విరవరు వారు. వారు మౌనముగా సహిస్తారు. ఆ మౌనము సహింపే యేసయ్యకి గొప్ప ఆయుధం. మీకు తెలుసా, యేసుక్రీస్తు ప్రభువారు ఆ గెచ్చబడి తోటలో మొదలుకొని కోర్టులో ఆయనను తిప్పిన ఆయన ఎందుకు మాట్లాడలేదంటే ఆ మౌనం అంట పెద్ద యుద్ధమే చేసినట్లుగా చరిత్ర చెప్తుంది. ఓ మాట చెప్పి నేను ముగించేస్తా. ఓ భక్తులు చెప్పిన మాట నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. యేసయ్య సేవ ఆకలితో మొదలైంది, యేసయ్య సేవ ముగింపు దాహముతో ముగించుకున్నాడు. గుర్తొస్తున్న మళ్ళీ చెప్తున్న మాట గమనించుకోండి, రాసి పెట్టుకోండి. యేసయ్య సేవ 40 దినాలు ఉపవాసం చేసి సేవ ప్రారంభించాడు. ఎలా ఉన్నాడు అప్పుడు ఆయన? మత్తయి సువార్త 4:3 వచ్చిన కానీ చదివితే ఆయన ఆకలితో లేచి ఇక సేవ మొదలు పెట్టాడు. సాతాను శోధించడం మొదలెట్టింది. అయ్యా, రాళ్ళు రొట్టెలుగా చేసుకో, నీకు ఆకలేస్తుంది కదా. చేశాడు ఆయన? చేయలే. ఆయన సేవ ఆకలితో మొదలైంది. ఆయన సేవ దేంతో ముగించాడు? ఏలి ఏలి లాభ సమక్తాన్ని, నా దేవా నా దేవా నన్ను ఎలా చేయబడించదు అని దాహం 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 అని ముగించాడు. శ్రమ చూసారా? అయినా సరే ఆకలి వేసినప్పుడు తొందరపడలా, దాహం వేసినప్పుడు శనకనిచ్చిన పుచ్చుకోవాలి. ఆయన సేవలో ఎంతో ఓర్పు కనబడుతుంది. మరి ఈరోజు నీ సేవలో ఏమో కనబడుతుంది? నువ్వు దేవుని నమ్ముకున్న దాంట్లో నువ్వేం చూడగలుగుతున్నావు? 5 నిమిషాలు ఆకలికి తట్టుకోలేవు, 10 నిమిషాలు ఓర్చుకోలేవు, సమయం గడిస్తే ఎక్కువైతే, లేదంటే ఎండకి నిలబడలేవు, కొండకి తట్టుకోలేవు. ఎందుకు? ఆ కోపాలు, ద్వేషాలు, పగలు, అసూయలు, స్వతంత్రాలు అవి మనకి ఏమీ ఆశీర్వాదం తెచ్చిపెట్టవు. ఎంత ఓర్చుకుంటావో అంత ఆశీర్వాదం నీ మీదకి వస్తుంది. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా గెచ్చమనే తోటలో నీ కొరకు నా కొరకు కల్వరి శిలువపై మరణించి సహించి ఓర్చుకొని నీ కొరకు నా కొరకు పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచారు. ఆయన నీతో ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఆయన భార్య ఉండవలసిన లక్షణాలు నేను అనుకుంటాను సహింపు అనేది చాలా అవసరం. అట్టి సహించే భాగ్యము దేవదేవుడు మనకు అనుగ్రహించి ఆయన రాజ్యమునకును పరలోకమునకు భార్య అయ్యే సార్వత్రిక సంగముగా సిద్ధపడే కృప దేవదేవుడు మనకు అనుగ్రహించును గాక. తల వంచండి.